జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దండాలయ్యా, రండి. పర్లేదప్పలనాయుడు గారు, ఏదో ఇంపార్టెంట్ పని మీద తమ్ముడు బయటకెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మీకు కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇలా వచ్చాడు. గిదేంది గా సూర్యప్రతాప్ లోపలికి పోతే విషయం తెలిసేది, గట్లెందుకు ఆపింది? ఆయా ఇక్కడన్నా కూకోండి. విషయం ఏంటంటే, రేపు మన రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం. దానికి మేమంతా వెళ్తున్నాం. మీరు కూడా కుటుంబ సమేతంగా వస్తే సంతోషపడతాం. అక్కడే మన రూప, అదే మీ కోడలు రూపమెళ్ళో రాజు చేత మంగళసూత్రం వేయిద్దామని తమ్ముడు నిర్ణయించాడు. అవునండి, నేను ఫోన్లో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మా అక్క పట్టుబట్టి బియ్యంకుల వారికి స్వయంగా వెళ్ళి చెప్తే బాగుంటుందని తీసుకొచ్చింది. తమ్ముడుంటే విరూపాక్ష ఉందో లేదో తెలుసుకోవడం కష్టం. ఇప్పుడెలా? సరే అండి, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. ఇంత దూరం వచ్చి కనీసం కాఫీ నీళ్ళైనా తాగకుండా. మన ఇంట్లో మనకి పట్టింపులు ఏంటంటే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా భోంచేసి వెళ్తాను. అది కాదయ్యా. నాకు మీటింగ్ టైం అవుతుంది, ఏమనుకోవద్దు. అలాగేనయ్యా. పాపం వాళ్ళంతగా అడుగుతున్నారు కదా తమ్ముడు, నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను కాఫీ తాగొస్తాను. సరే అక్క, నేను బయలుదేరుతాను. నమస్తే. ఈవిడ కావాలనే ఇక్కడ ఉంటుంది. ఆవిడ గురించి తెలుసుకోవడానికే ఈవిడ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎలా? అత్త, ఇక్కడ కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా. నాకు మీ ఇల్లు చూపించవా రూపా? ఇక్కడ కూర్చోండి అమ్మా, ఇక్కడ కూర్చోండి. రూపా, మీ ఇల్లు నాకు చూపించవా? ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అమ్మ, రూపా, ఇక్కడ కూర్చో. ఎవరు ఈ రూమ్ లో? అది మా అమ్మ నాన్న రూమ్. మా అమ్మ నాన్న రూమ్. అమ్మా నాన్నదా? అవును, బాగుంది. అంటే నైరుతి రూమ్ కదా, పెద్దోళ్ళుంటే మంచిదని మేము ఇక్కడ ఉంటున్నాం. ఆవిడ ఎవరు? ఆవిడ మా చుట్టం. బస్సుకి వెళ్ళిపోయింది. మీరు రండి, కాఫీ తాగి తిరిగాని. కాఫీ తర్వాత ఇంకా ఏ రూమ్లున్నాయి? అదే మామూలు రూమే, మామూలుగానే ఉంటది. నాది అమ్మాయి గారిది. ఓహో, మీరు మా బాగానే ఉంది. సరే, రేపు సీతారాముల కళ్యాణానికి వచ్చేసేయండి. అలాగే అలాగే అలాగే. ఏంటి మావయ్య? నాకు పెద్దయ్య గారి పరువు ఎంత ముఖ్యమో, అమ్మాయి గారి భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. అబద్ధాలు ఆడకు రాజు. నీకు పెద్దయ్య గారి పరువు మాత్రమే ముఖ్యం. రూప భవిష్యత్తుతో సంబంధం లేదు. అలా అంటారండి చిన్నమ్మ. ఎందుకంటే నీకు రూపకి పెళ్లి కాలేదు కాబట్టి. చూడు రాజు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ పెళ్ళవకుండా భార్యాభర్తలవటం ఎంత తప్పో మీకు తెలీదా? నువ్వు ఎలా అయినా బతికేస్తావు. రూప గురించి కొంచెమైనా ఆలోచించావా? ఆలోచించలేదు. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఆయన తట్టుకోగలరా? ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా? నీకు పెళ్లి కాలేదన్న విషయం ఆ దీపక్ విజయాంబిక వదినకు కూడా తెలుసు.
వాళ్ళు ఎప్పుడు ఎలా బావగారి దగ్గర ప్రూవ్ చేస్తారో తెలీదు. ఒకవేళ ప్రూవ్ చేశారు అంటే పెద్దయ్య గారు నిన్ను రూపాని అస్సలు క్షమించరు. ఆయన కూడా పరువు పోగొట్టుకుని ప్రాణాలతో ఉండరు. బావగారి పరువు నిలబెట్టాలన్నా, రూపకి భవిష్యత్తు ఉండాలన్నా రేపు జరిగే మంగళసూత్ర ధారణ అనుకున్నది అనుకున్నట్టే జరగాలి రాజు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. ఏముందో తెలుసుకుందామనే వచ్చాను. చిన్నమ్మగారు, పెద్దయ్య గారి పరువు, అమ్మాయి గారి భవిష్యత్తు రెండు ముఖ్యమే నాకు. చూడరాజు, ఆ విజయాంబిక వదిన మీ ఇద్దరిని విడదీస్తే ఆ దీపక్కి రూపనిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. అదే జరిగితే రూప జీవితం నాశనం అవుతుంది. పెళ్లి కాకుండా ఎన్ని రోజులు నీ భార్యగా మీ ఇంట్లో ఉన్నందుకు సమాజం అంతా రూపని ఎలా చూస్తారో తెలుసా? పెద్దయ్య గారి రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుంది. పెద్దయ్య గారి దగ్గర నిజాన్ని చెప్పలేక అబద్ధాన్ని మోస్తున్నా. అలా ఉండటం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. మనం ఆడే అబద్ధం ఒకరి జీవితం నాశనం చేస్తుంది అంటే బాధపడాలి, కాని ఒకరి జీవితం నిలబెడుతుంది అంటే బాధపడాల్సిన అవసరం లేదు రాజు. అలాగే చిన్నమ్మగారు. రేపు అనేది నీకెంత ముఖ్యమో నాకు తెలియదు, కాని రూప జీవితం, పెద్దయ్య గారి పరువు, ఆ ఇంటి పరువు, మీ ఇంటి పరువు అన్నీ కాపాడాల్సిన బాధ్యత నీదే రాజు. ఇన్ని రోజులు అబద్ధం అనుకున్న దాన్ని రేపటి నుండి నిజంలా మార్చు ప్లీజ్. అలాగే చేస్తాను చిన్నమ్మగారు. పెద్దయ్య గారు తలదించుకునేలా చేయను. అమ్మాయి గారు నలుగురిలో నవ్వులు పాలయ్యేలా చేయను. రెండు కుటుంబాల గౌరవాన్ని పెంచడానికి రేపు రూప మెళ్ళలో మంగళసూత్రాన్ని వేస్తాను. చాలు రాజు, చాలు. ఒక తల్లిగా రూప భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా చెప్పాను. ఏమనుకోకు రాజు. ఇంతకాలానికి నా మొర వినిపించుకున్నావు స్వామి. రాజు మనసులో కదలిక తెచ్చావు. నన్ను భార్యగా స్వీకరించేలా చేశావు. నీ రుణం తీర్చుకుంటాను స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.